ప్రాణాయామంలోన చాలామంది ప్రాణాయామ ఉపదేశం పొంది కూడా తప్పు చేస్తున్నారు. ఆ తప్పు చేయడంలో అర్థం ఏమిటంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళు తప్పు చేస్తున్నారు. నేను అక్కడే విజయవాడలో అది చూశాను, తప్పు చేస్తున్నా ఇక్కడే కాలేదు, ఇక్కడ అన్నీ చెప్తాను. అది ఏమిటో తప్పు అంటే, మనము మామూలుగా శ్వాస తీసుకునేటప్పుడు అని ముక్కులోంచి గాలి తీసుకున్నప్పుడు ఆ గాలి క్రిందకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి నిండుతుంది. ఏంటి అలాగనే ఇది మామూలు శ్వాస కోసమా చెప్తున్నాను. మామూలు శ్వాస మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు ఊపిరితిత్తుల్లోంచి గాలి అది పైకి వెళ్ళి ముక్కులోంచి క్రిందకు వస్తుంది. ఇది అందులో జరుగుతుంది. కానీ అందులో జరుగుతున్న విషయం ఏమిటంటే, అని మనం పైకి తీసుకున్నప్పుడు బయట గాలి తీసుకున్నప్పుడు ఈ బయట గాలి కిందకి వెళ్ళినప్పటికీ కూడా మన ఛాతీ అనేది పైకి లేస్తుంది. చూడండి, మన ఛాతీ అనేది పైకి లేస్తుంది. మన ఛాతీ పైకి లేస్తుందంటే అర్థం ఏంటంటే, లోపల నుంచి సుషుమ్నాలోంచి మన ప్రాణశక్తి పైకి లేస్తుంది. సుషుమ్నాలోంచి ప్రాణశక్తి పైకి లేస్తున్నప్పుడు ఛాతీ పైకి లేస్తుంది. అదే సమయంలో ఏంటంటే, మనం ఈ బయట గాలిని లోపల తీసుకున్నప్పుడు క్రిందకి వెళ్తుంది ఊపిరితిత్తులోకి. మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు ఈ క్రింద నుంచి గాలి పైకి వెళ్ళి ఇలా బయటకు పోతుంది. ఆ సమయంలో ఏంటంటే మన ఛాతీ అని కిందకి వెళ్తుంది. సో లోపల ప్రాణ గతాలు అంటే మన సుషుమ్నాలో ప్రాణం అనేది పైకి కిందకి జరుగుతున్న ఆ గతాలు ఉన్నాయి చూసారా, అంటే వాటి తాలూకా మూమెంట్స్, ఆ ప్రాంతాల గతి, దానికి మనం తీసుకునే బయట గాలికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇది మనం గ్రహించుకోవాలి. ఇది గ్రహించలేకపోవడం వల్ల తప్పు చేస్తున్నారు అందరూ ప్రాణాయామం. ఏంటి ఆ ప్రాణాయామం ఎట్లా అంటే అని అంటున్నారు కిందకి నొక్కుతూ. ఆ నొక్కి అనేటప్పుడు ఏంటంటే ఈ ఊపిరితిత్తులో గాలి అది ఇలాగ రక్తంలోంచి పైకి వెళ్ళి ముక్కులోంచి పోతుంది. ఆ పోయినప్పుడు ఏంటంటే ఇది పైకి ఏది తీస్తున్నాం అనుకున్నారు. ఏంటి పైకి ఏది తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే అది క్రిందకి పోతుంది. అన్నారంటే ఏమైంది, ఛాతీ కిందకి వెళ్తుంది, ఊపిరితిత్తులో గాలి బయటికి పోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎంతసేపు ఇదే ఈజీగా ఉంది, ఎప్పుడు ఈజీగా ఉంటుంది కదా. జీవుడు పుట్టిన వాళ్ళు కిందకి అధోగతి అలవాటు పడ్డాడు కదా. అందువల్ల మరి కాస్త నొక్కుతూ చూస్తూ చాలా బాగుంది, హాయిగా ఉందనుకుని మాటికి అలా చేసుకొని పోతున్నారా, మరి తప్పు చేస్తున్నారు ఎక్కువ మంది. ఏంటి మనం చేయవలసింది ఏంటంటే, మన జీవుడు మన ప్రాణం పైకి పోవాలి. పైకి పోవాలంటే సుషుమ్నా మార్గం గుండా పైకి పోవాలి. అది పోయినప్పుడు ఛాతీ పైకి లేస్తుంది. ఏంటి అయితే ఇంకా సీనియారిటీ పెరిగి బాగా ఛాతీ కూడా కదలకుండా ఉంటుంది. ఆ కథ వేరు. ఇంకా బాగా అడ్వాన్స్గా చేసినప్పుడు ఛాతీ కానీ కడుపు కానీ ఏమి కదలదు, అలా లోపల నుంచే కదులుతుంది, జస్ట్ మూమెంట్స్. అదే పరమగురు గారు శివానంద పరమహంస వారు ఇక్కడ గొంతు దగ్గర కొద్దిగా కదిలినట్టు, ఛాతీ కొద్దిగా కదిలినట్టు అలా ఉంటుంది సుమా అన్నారు ప్రాణాయామం. మిగతాది ఏమీ తెలియదు, కానీ అందరికీ అది ఇప్పుడు అప్లికబుల్ కాదు. ఇప్పుడు మామూలుగా ప్రాణాయామం చేసే వాళ్ళకి ఏంటంటే, ప్రాణాయామం చేస్తుండగా మామూలు శ్వాస తీసుకున్నప్పుడు కడుపు ముందుకు వస్తుంది. మామూలు శ్వాస ముక్కుతో గాలి తీసుకున్నప్పుడు కడుపు ముందుకు వస్తుంది. ఎందుకు, ఈ గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళి నిండుతుండేటప్పుడు లోపల డయాఫ్రామ్ ప్రెస్ చేస్తుంది కాబట్టి ఆ డయాఫ్రామ్ కిందకి ప్రెస్ అవ్వడం వల్ల కడుపులో ప్రేవులు బయటకు వస్తాయి. బయటకు వచ్చేటప్పుడు మన కడుపు ముందుకు వస్తుంది. ఇది ఆర్డినరీ శ్వాస. ప్రాణాయామంలో ఏంటంటే కడుపు లోపలికి వెళ్తుంది. కడుపు లోపలికి వెళ్తుందంటే అర్థం ఏమిటి, మనం బయట గాలిని సులభంగా లోపలికి వెళ్ళేటట్టుగా మనం అలౌ చేయటం లేదు. ఆ నాసాభ్యంతరం అంటే ముక్కు వెనుకల లోపల అక్కడ మనం అని పైకి లాగుతున్నాం కాబట్టి ఆ లాగుతుండేటప్పుడు ఈ బయట గాలి ఫ్రీగా లోపల వెళ్ళట్లేదు కనుక ఈ కడుపు వెనక్కి వెళ్తుంది.
ప్రాణాయామంలోన ఊర్ధ శ్వాస తీసుకున్నప్పుడు కడుపు వెనక్కి వెళ్తుంది, మళ్ళీ ఇది కిందకి నొక్కేటప్పుడు కడుపు ముందుకు వస్తుంది. ఇది ప్రాణాయామంలో. మామూలు శ్వాసలో రివర్స్ జరుగుతుంది. ఏంటి కొంతమంది ఈ తప్పుడు ప్రాణాయామం చెప్పిన వాళ్ళు, యోగాచార్యులు వీళ్ళందరూ ఏంటంటే ప్రాణాయామం చేసినప్పుడు పూరకం చేసినప్పుడు కడుపు ముందుకు రావాలి అని చాలామంది తప్పులుగా చెప్తున్నారు. అది బయటికి అనిపించేసింది, అది తప్పు. ఏంటి ఈ ప్రాణాయామం ఏంటంటే ఇది అంతర ప్రాణాయామం అంటారు. అంతర ప్రాణాయామం అంటే బయట గాలితో సంబంధం లేనిది. బయట గాలితో సంబంధం లేదు, కానీ ఇప్పుడు మనం బయట గాలితో సంబంధంతో కూడుకుని ఉన్నాం కాబట్టి పూర్తిగా బయట గాలి కరెక్ట్ కాదు, బయట గాలితో కూడా కాంటాక్ట్ అయి ఉన్నాం మనం. ఇది గ్రాడ్యువల్గా బయట గాలిని కట్ చేసుకుంటూ పోతున్నాం. కట్ చేసుకుంటూ పోతున్నాం, లోపల నుంచే ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ ఎప్పుడు జరుగుతుందంటే బయట గాలికి లోపల ప్రాణానికి ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ వల్ల ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఏమిటి మామూలుగా మనం శ్వాస తీసుకుంటున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు ఏమైనా శబ్దం వస్తుందా? శబ్దం రావట్లేదు, ఘర్షణ జరగట్లేదు. ఘర్షణ జరగట్లేదు కాబట్టి అందులో వచ్చే ఎనర్జీ చాలా తక్కువ. ఏంటి అదే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మన బాబు మనవాడు ఉన్నారు, తన శ్వాస కానీ మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే తన శ్వాస అంతా కూడా ప్రాణాయామమే. కావలిస్తే బయటికి కూడా ప్రాణాయామం చేస్తుంటాడు, శబ్దంతో చేస్తుంటాడు ప్రాణాయామం. ఎందుకు తన లోపల ఈజీగా ఉంటుంది. కాబట్టి మన శ్వాస అనేది ఏంటంటే ఇప్పుడు వ్యతిరేక దిశలో నడుస్తుంది. మీరు కొంతమంది ఏం చెప్తుంటారంటే ఈ ప్రాణాయామం చేయక్కర్లేదు, అది న్యాచురల్గా జరుగుతున్నా వదిలిపెట్టేది అంటారు. డోంట్ డూ ఎనీ ఎఫర్ట్ విత్ దిస్ శ్వాస. ఈ శ్వాసను పట్టుకుని ఏమీ చేయొద్దు అని అంటారు. ఇవన్నీ చాలా తప్పు. ఎందుకంటే ప్రతి క్షణం కూడా మన ప్రాణశక్తి క్రిందకి దిగుతుంది కనుక ఈ నిశ్వాసం ద్వారా బయటకు పోతూనే ఉంది. బయటకు పోతున్నప్పుడు శరీరం చల్లబడుతూనే ఉంటుంది. శరీరం చల్లబడితే అన్ని నాడుల్లోన మెదడుతో సహా అన్ని నాడుల్లో కూడా కఫం ఏర్పడుతుంది. కఫం ఏర్పడుతున్న కొద్దీ ఊర్ధ శ్వాస పైకి వెళ్ళే శ్వాస తగ్గిపోతూనే ఉంటుంది. అది అప్పుడు న్యాచురల్ ఎలా అవుతుంది? అన్యాచురల్ అవుతుంది. పుట్టిన మాత్రం మన శ్వాస అన్యాచురల్ అవుతుంది. మనం న్యాచురల్ మార్చాలి. ఏమిటి ఆ న్యాచురల్ మార్చాలంటే ఘర్షణ చేయాలి. లోపల ప్రాణాన్ని పట్టుకుని లోపలే ఘర్షణ చేస్తే మార్గం శుద్ధి అయితే అప్పుడు శ్వాస చాలా ఫ్రీగా లోపలే పైకి వెళ్తుంది. అటువంటి వాళ్ళ శ్వాస న్యాచురల్ అవుతుంది. అటువంటి వాళ్ళు నిద్రపోయినా సరే హ్యాపీగా నిద్రపోతారు. గురకలు కానీ ఏమి లేకుండా హ్యాపీగా నిద్రపోతారు. అది న్యాచురల్ శ్వాస. ఏంటి ఇదంతా కూడా అన్యాచురల్ శ్వాస. మనం ప్రాణాయామం చేసేది ఎందుకంటే లోపల ప్రాణాన్ని కిందకు వచ్చిన ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళాలి. దానికి వచ్చేటప్పుడు ఏంటంటే బయట గాలి లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని బయటికి పంపించేస్తున్నాం. ఎంతగా పంపించి లోపల ఘర్షణ చేస్తాం అంతగా పైకి వెళ్తుంది. అప్పుడు భూతత్వం నుంచి జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం ప్రాణం వెళ్తుంది. ప్రాణం అంటే అర్థం ఏంటంటే అది 5 రకాలుగా ఉంటుంది. 5 రకాలుగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, వ్యాన, సమాన వాయువు అన్నారు చూసారా? పంచప్రాణాలు అన్నారు. ఆ పంచప్రాణాల్లో ఏమిటంటే అపానము భూతత్వం. ఏమిటి అపానము భూతత్వం, సమానము జలతత్వం, తర్వాత వ్యానము అగ్నితత్వం. ప్రాణం అనేది వాయుతత్వం, ఉదానం అనేది ఆకాశతత్వం. అంటే ఒకే ప్రాణము 5 భాగాలుగా విభజింపబడింది. అది 5 భాగాలుగా విభజింపబడి మనలోన 5 పనులు చేస్తుంది. 5 పనులు చేస్తుంది. మనం అన్ని ప్రాణమే అంటాం, కానీ ఈ విధంగా పనిచేస్తుంది. అపానం భూతత్వం, అది క్రిందకు వచ్చి మలద్వారంకి ఒక మలద్వారం దగ్గర ఉంటుంది. అది అపానం. అందువల్లే అది తెరుచుకుంటే కానీ మలం కానీ మూత్రం కానీ పోదు. అది విసర్జన చేస్తుంది. ఇది అపానం. ఏంటి ఇక సమాన వాయువు ఏంటంటే జలతత్వం. అది ఆ జలతత్వం ఏంటంటే మనలోన ఈ ప్రేవుల్లోన తీసుకునే ఆహారం అదంతా కూడా జీర్ణం అవుతుంది. అగ్నితత్వం నుంచి జలతత్వంలోకి వచ్చి జీర్ణం అవుతుంది. అది లివర్లోకి వెళుతుంది. అంటే ఈ జలతత్వం నుంచి అగ్నిలోకి వెళ్తేనే జీర్ణం అవడం.
స్ప్లాంక్రిక్ సర్క్యులేషన్ అంటారు, అంటే పేవుల్లో రక్త ప్రసరణనే సమాన వాయువు అంటారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యానవాయువు. వ్యానవాయువు అంటే గుండెలో రక్త ప్రసరణ కలుగు చేసేది. వ్యాన సర్వశరీరక అన్నారు, అంటే మొత్తం శరీరం అంతా వ్యాప్తం చేస్తుంది. అక్కడే మనకి నాభి దగ్గర అగ్ని ఉంటుందంటారు. ఆ నాభి దగ్గర ఉండేదే ఈ వ్యానవాయువు. ఇది లివర్కి వచ్చి ఊపిరితిత్తులోకి వచ్చి గుండెకి వచ్చి ఊపిరితిత్తులోకి వెళ్ళి రక్త ప్రసరణకు చేరుతుంది. ఇది వ్యానవాయువు, రక్త ప్రసరణ. ఇక ప్రాణవాయువు అంటే మన శ్వాస తీసుకునేది. మనం శ్వాస తీసుకుంటాం చూసారా, మామూలు శ్వాస, అది ఊపిరితిత్తులో ఉంటుంది. ఇది ప్రాణవాయువు. ఉదాహరణ వాయువు అంటే కంఠం దగ్గర ఉంటుంది. ఇక్కడ కంఠం, ఈ కంఠం దగ్గర ఇక్కడ ఉంటుంది. అది ఆకాశతత్వం. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఆకాశతత్వంలోకి వెళ్ళే విధంగా మనం చేయాలనుకుంటే ఈ క్రింద నుంచి ఘర్షణ చేయాలంటే ముందు అపానాన్ని పట్టుకోవాలి, భూతత్వాన్ని పట్టుకోవాలి. అందుకనే మలద్వారం బిగించాలంటారు, ఆకుంచనం అంటారు. ఆకుంచనని కుండలినియాం కవాటం ఉద్ఘాట్య మోక్షద్వారం భేదేత్ అన్నారు. అంటే ఏంటంటే ఈ మనం ప్రాణాయం చేసినప్పుడు మలద్వారం బిగింపబడుతుంది. బిగింపబడితే మిగతా ప్రాణ అన్నీ కూడా స్వాధీనంలోకి వస్తాయి. దానికోసం ఈ సాధన, అది విషయం. నేను చెప్పాను, మీకు ప్రశ్న చేయండి.